వృషభ రాశి వారికి 2025 సంవత్సరంలో బృహస్పతి మే నెల నుండి ద్వితీయ స్థానం నందు సంచరిస్తున్నాడు. అలాగే శని లాభస్థానం నందు సంచరిస్తున్నాడు. ఇంకా రాహు మే నుండి చతుర్థ స్థానం నందు సంచరించనున్నాడు. ఈ గ్రహాల సంచార నేపథ్యంలో వృషభ రాశి వారు 2025 సంవత్సరం శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ సంవత్సరం ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. అయితే వృషభ రాశి వారు ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సర ప్రారంభ భాగంలో కాలేయ వ్యాధులు రావచ్చు, కావున జాగ్రత్త. ఇంకా మార్చ్ ఏప్రిల్లో తిరోగమన శుక్రుడు గర్భిణీ స్త్రీలకి కొన్ని సమస్యల్ని కలిగిస్తాయి. జూలై నెలలో ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి మరియు తగినంత నీరు త్రాగాలి. ఇది మీ జీర్ణ వ్యవస్థని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే ఆరోగ్యపరంగా సంవత్సరం ద్వితీయార్థం శుభప్రదం కాదు. ఇంకా ఈ సంవత్సరంలో మొదటి 3 నెలలు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వృషభ రాశి వారికి 2025 సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయవలసిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రోజున హనుమాన్ చాలీసా మరియు శని స్తోత్రం పారాయణం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పఠించడం, శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వల్ల మరింత మంచి శుభ ఫలితాల్ని పొందుతారు.